వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. షెడ్యూల్లో భాగంగా ఈరోజు 9th 10th క్లాస్లోని జియోమెట్రీలోని 9th క్లాస్ ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, సర్కిల్స్, 10thలో ఉండే ట్రయాంగిల్స్, సర్కిల్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోస్పై పోల్ పెట్టినప్పుడు ఎక్కువ మంది పోల్ చేశారు, కానీ అందరూ ఈ వీడియోస్ సరిగ్గా వాచ్ చేయట్లేదు. మీరు ఎక్కువ మంది చూసే పని అయితే మాకు ఈ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోస్ని అందరూ చూసి వీటిపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి 9th క్లాస్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ అంటే మనం నేర్చుకున్నాం ఏ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ ఫార్మ్డ్ విత్ లైన్ సెగ్మెంట్స్, 3 లైన్ సెగ్మెంట్స్ ఉన్న ట్రయాంగిల్స్ అనుకున్నాం. So triangles of types equilateral triangle, isosceles triangle, scalene triangle అని. నెక్స్ట్ యాంగిల్ బేస్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్, ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అని నేర్చుకున్నాం. నెక్స్ట్ మనకు వచ్చరికి వచ్చరికి కాంగ్రియంట్. సో కాంగ్రియంట్ అంటే మీన్స్ ఈక్వల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అంటే పర్టికులర్లీ ఫిగర్స్ తీసుకున్నప్పుడు ఈక్వల్ సైజ్ అండ్ ఈక్వల్ షేప్స్ ఉన్నటువంటి ఫిగర్స్ మనం ఏమంటామంటే కాంగ్రియంట్ ఫిగర్స్ అంటాం. సో కాంగ్రియంట్ ని ఈ సింబల్ తో చూస్తాం. దీన్ని కాంగ్రియంట్ టు అని రీడ్ చేస్తాం. సో ఈ కాంగ్రియంట్స్ ఆఫ్ తీసుకున్నప్పుడు ఎవ్రీ 2 లైన్ సెగ్మెంట్స్ ఆఫ్ సేమ్ లెంగ్త్ ఆర్ కాంగ్రియంట్. నెక్స్ట్ 2 సర్కిల్స్ విత్ సేమ్ రేడియై are congruent. Next, 2 squares with same length of side ఏమవుతాయంటే కాంగ్రుయెంట్. సో ఎనీ 2 ఫిగర్స్ అంటే మనకి పర్టికులర్ గా పాలిగాన్స్. So 2 polygons of same number of sides are congruent if case 1 corresponding angles are equal and number 2 condition is corresponding sides are equal. So corresponding angles equal గా ఉంటే ఆ 2 polygons numbers equal ఉన్నప్పుడు అంటే సేమ్ number of sides కలిగి ఉన్నప్పుడు the 2 polygons are congruent అవుతాయి. నెక్స్ట్ రెగ్యులర్ పాలిగాన్స్ కూడా with same number of sides and length of this side are equal, then they are congruent. సో మనకి పర్టికులర్ గా ట్రయాంగిల్స్ తీసుకున్నప్పుడు 2 triangles are said to be congruent. So case 1 corresponding angles equal
నెక్స్ట్ ది corresponding sides are equal. సో మనము in triangle ABC, triangle PQR తీసుకున్నప్పుడు AB equal to PQ, BC equal to QR, AC equal to PR, and angle A equal to angle P, angle B equal to angle Q, angle C equal to angle R. Then triangle ABC is congruent to triangle PQR. సో ఇక్కడ మనం గమనించాల్సింది 1-1 కరస్పాండెన్స్. సో A ప్లస్ P రావాలి, B ప్లస్ Q, C ప్లస్ R. సో అలా కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా ఉంటాయో దాని యొక్క ఆర్డర్ కూడా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ క్రైటీరియన్స్ ఆఫ్ కాంగ్రెన్స్ చూసుకో. సో అందులో ఫస్ట్ది యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రుయెంట్ రూల్. సో యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రుయెంట్ రూల్ అంటే కో సర్వసమానత్వం నియమం చెప్పండి. సో ఇన్ టూ ట్రయాంగిల్స్, two angles of a triangle equal to two angles in another triangle and the included sides are equal, then they are congruent. So ఈ రూల్ మనము ఏ ట్రయాంగిల్ అండ్ ఇంక్లూడెడ్, సో కాంగ్రుయెంట్ అంటే దీన్ని మనం చూసుకుంటే రఫ్ గా ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ తీసుకున్నప్పుడు angle A equal to angle P, angle B equal to angle Q, and side AB equal to side PQ. Then, and the angle A equal to angle P, angle B equal to angle Q, AB equal to PQ. Then, triangle ABC is congruent to triangle PQR అంటాం. దీన్ని ఏఎస్ఏ కాంగ్రుయెంట్ రూల్ గా చూసుకుంటాం. నెక్స్ట్ రెండోది ఎస్ఏఎస్ కాంగ్రుయెంట్ రూల్. కాంగ్రుయెంట్ రూల్ తీసుకున్నప్పుడు ఇన్ టూ ట్రయాంగిల్, టూ సైడ్స్ and included angle of one triangle is equal to two sides and included angle of another triangle, then they are congruent. So దీన్ని మనము ఎస్ఏఎస్ కాంగ్రుయెంట్ రూల్ అంటాం. సో సేమ్ ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ లో ఏబి సైడ్ బిసి సైడ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ లో PQ సైడ్ కి QR సైడ్ కి ఈక్వల్ కావాలి. యాంగిల్ B అనేది యాంగిల్ Q కి ఈక్వల్ అయితే ది SAS కాంగ్రుయెంట్ రూల్ ప్రకారం ట్రయాంగిల్ ABC కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్
PQR అని చెప్తాం. నెక్స్ట్ దీన్నే మనము ఏఎస్ గా రాసుకోవచ్చు. సో ఏఎస్ కాంగ్రుయెంట్ రూల్ అంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees కాబట్టి మనకి ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది. సో ఆ రూల్ ప్రకారం ఎనీ టూ యాంగిల్స్ ఈక్వల్ అయ్యి కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అయితే ఆ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుయెంట్ అవుతాయి. దీన్ని ఏఎస్ కాంగ్రుయెంట్ రూల్ అంటారు. నెక్స్ట్ 4th వన్ సైడ్ కాంగ్రుయెంట్ రూల్. సో సైడ్ కాంగ్రుయెంట్ రూల్ అంటే సో 2 ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ equal, then their corresponding angles are equal, and hence they are congruent. So then మనము ఎస్ కాంగ్రుయెంట్ రూల్ అంటాం. సో అంటే ఏబి ఈక్వల్ టు పిక్యూ, బిసి ఈక్వల్ టు క్యూఆర్, సిఏ ఈక్వల్ టు పిఆర్, దెన్ ట్రయాంగిల్ ఏబిసి కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్ అంటారు. దీన్ని ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెంట్ రూల్ అంటారు. నెక్స్ట్ మనకి ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెంట్ రూల్. సో into right angle triangles, hypotenuse and one side of a triangle is equal to hypotenuse and side of another triangle, then they are congruent. దీన్ని మనము ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెంట్ రూల్, లంబము కర్ణము భుజము యొక్క సర్వసమానత్వ నియమం అంటారు. సో ఏవైనా 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్ ఉన్నటువంటి హైపోటెనస్ అండ్ వన్ సైడ్, సెకండ్ ట్రయాంగిల్ ఉన్నటువంటి హైపోటెనస్ అండ్ వన్ సైడ్ కి ఈక్వల్ అయితే ద 2 ట్రయాంగిల్స్ ఆర్ సెడ్ టు బి కాంగ్రుయెంట్. రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని చెప్తాం. ఇది ఆర్హెచ్ఎస్ కాంగ్రుయెంట్. సో ఇప్పుడు మనకి బేస్డ్ ఆన్ దిస్ కాంగ్రుయెంట్ రూల్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ తీసుకున్నప్పుడు మనము యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. సో అంటే పర్టికులర్ గా మనము ఐసోసెలస్ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు, సో ఇది ఏబిసి ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఏబి ఈక్వల్ టు ఏసి అయినప్పుడు వాటికి ఆపోజిట్ ఉన్నటువంటి యాంగిల్స్ అంటే ఏపీకి ఆపోజిట్ యాంగిల్ సి, ఏసీకి ఆపోజిట్ యాంగిల్ బి. సో ఇఫ్ AB equal to AC, then angle C equal to angle B అనేది ఒక ప్రాపర్టీగా తీసుకోవచ్చు. దీన్ని ప్రూవ్ చేయడానికి మనం ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసినప్పుడు A నుంచి D కి. సో ఇది రైట్ యాంగిల్. సో మనకి ఇక్కడ యాంగిల్ సైడ్
కాంగ్రెంట్ రూల్ తీసుకొని ఈ 2 ట్రయాంగిల్స్ మనకి కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. లేదా RHS కాంగ్రెంట్ రూల్ తీసుకున్నా ఇది రైట్ యాంగిల్, సో హైపోటెనస్ సైడ్, రైట్ యాంగిల్ హైపోటెనస్ సైడ్ రెండు ఈక్వల్ గా అవుతాయి కాబట్టి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. సో యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి. సో ఇక్కడ ఒక టర్మ్ సిపిసిటి అనేది గుర్తుపెట్టుకోవాలి. సిపిసిటి అంటే కరెస్పాండింగ్ పార్ట్స్ ఇన్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. సో కరస్పాండింగ్ పార్ట్స్ ఇన్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, కరస్పాండింగ్ సైడ్స్ కూడా ఈక్వల్ అవుతాయి. సో ఎనీ 2 కాంగ్రుయెంట్ ఫిగర్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. కాబట్టి ఇక్కడ సిపిసిటి అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఇన్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. సో దీనికి కాన్వర్స్ కూడా కరెక్ట్ అవుతుంది. ఫార్ములా ఏంటంటే ప్రాపర్టీ సైడ్స్ ఆపోజిట్ టు ఈక్వల్ యాంగిల్స్ ఆఫ్ ఐసోసిలస్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. ఐసోసిలస్ ట్రయాంగిల్ కానీ ఏ ట్రయాంగిల్ అయినా సైడ్స్ ఆపోజిట్ ఈక్వల్ యాంగిల్స్ కి ఏమవుతాయంటే ఈక్వల్ అవుతాయి. అంటే ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అయినప్పుడు, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి అయినప్పుడు యాంగిల్ బికి ఆపోజిట్ సైడ్ ఏసి, యాంగిల్ సికి ఆపోజిట్ సైడ్ ఏబి బోత్ ఆర్ ఈక్వల్ అవుతాయి. అంటే ఇఫ్ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ సి దెన్ ఏసి ఈక్వల్ టు ఏబి అవుతుంది. సో దీన్ని కూడా మనము మీడియన్ డ్రా చేసి ఏడి మీడియన్ డ్రా చేసినప్పుడు ఇది డి, ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఈ 2 సైడ్స్ ఇక్కడ ఎవరైతే సో మనకి ఇక్కడ సైడ్ 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 కాంగ్రుయెంట్ చేసుకొని మనం దిస్ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ప్రూవ్ చేస్తాం. అప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి మనకి ఈక్వల్ అవుతాయి. లేదనుకున్నప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ తీసుకున్నప్పుడు మనకి కరస్పాండింగ్ ఇక్కడ ఎస్ఏఎస్ కాంగ్రుయెంట్ తీసుకుంటే మనకి ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అవుతాయి. సో అప్పుడు సైడ్స్ కూడా ఈక్వల్ అవుతుంది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మూడవది ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసి an isosceles triangle. Here we draw a perpendicular to BC. Then it bisect the angle A also. Ante angle BAD equal to angle CAD. So the perpendicular drawn from vertex to opposite side of isosceles triangle, it bisect the angle A. సో ఇది ఒక ప్రాపర్టీగా చూసుకోవచ్చు. నెక్స్ట్ 4వ తీసుకున్నప్పుడు ద మెజర్ ఆఫ్ ఈచ్ యాంగిల్ in equilateral triangle is 60 degree. Equilateral triangle లో ఈక్వల్ సైడ్స్ కి అపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి 3 సైడ్స్ ఈక్వల్, సో 3 యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. సో అప్పుడు ఈచ్ యాంగిల్ ఈక్వల్ టు 60 degrees వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ బీసీ బేస్ పైన 2 ఐసోసిలస్ ట్రయాంగిల్స్ మనం డ్రా చేసినప్పుడు ఇది బిఏసి బిడిసి, సో ఇదొక ఐసోసిలస్ ట్రయాంగిల్. బిడిసి అనదర్ ఐసోసిలస్ ట్రయాంగిల్ అయినప్పుడు
మనకి యాంగిల్ ఏబిడి ఈక్వల్ టు యాంగిల్ ఏసిడి అవుతుంది. నెక్స్ట్ మనకి 10th క్లాస్ వచ్చేసరికి ట్రయాంగిల్స్ లో సిమిలారిటీ మీద ఉంది. సో సిమిలర్ ఫిగర్స్ అని వీటిని అంటారు. సో ఇక్కడ 2 figures are said to be similar if they have same shape. సో ఒకే షేప్ ఉన్నటువంటి వాటిని మనము సిమిలర్ ఫిగర్స్ అంటాం. సో హియర్ నో నీడ్ టు సేమ్ సైజ్ పెట్టుకోవాలి. నో నీడ్ టు సేమ్ సైజ్. సో సిమిలారిటీ అంటే ఒకే షేప్ ఉన్నటువంటి వాటిని మనం సిమిలర్ ఫిగర్స్ అంటాం. సో జూమ్ చేసినటువంటి ఫొటోస్ కానీ లేదా వరల్డ్ మ్యాప్ ఇవన్నీ కూడా మనము సిమిలర్ ఫిగర్స్ గా తీసుకోవచ్చు. సో మనకి ఎగ్జాంపుల్ గా ఆల్ సర్కిల్స్ ఆర్ సిమిలర్ అని చెప్తాం. నెక్స్ట్ ఆల్ స్క్వేర్స్ ఆర్ సిమిలర్. ఆల్ లైన్ సెగ్మెంట్స్ ఆర్ సిమిలర్ చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆల్ రెగ్యులర్ polygons, all regular polygons with same number of sides are similar అని చెప్పవచ్చు. సో ఇక్కడ సిమిలారిటీని ఈ సింబల్ తో చూస్తాం. సో ఇప్పుడు ఎనీ 2 figures are said to be similar. So if first one corresponding angles are equal and second condition is corresponding sides are in same ratio or in proportion. So 2 figures of same number of sides having corresponding angles equal గా ఉండాలి. corresponding sides are in proportion లో ఉంటే they are said to be similar figures. సో సిమిలారిటీని ప్రూవ్ చేయడం కోసం ముందుగా మనకి థేల్స్ అనే గ్రీక్ మ్యాథమెటిషియన్ derived a statement that is in equiangular figures the corresponding sides ratio is same. సో ఇన్ ఈక్వియాంగులర్ ఫిగర్స్ అంటే ఇక యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నటువంటి ఫిగర్స్ లో కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో అనేది సిమిలర్ గా ఉంటుంది, సేమ్ ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్ చేసాడు. దీన్నే మనము బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అని కూడా ట్రయాంగిల్స్ కి మనము పెట్టుకోవచ్చు. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం దీనికి అదర్ నేమ్ థేల్స్ థీరం.
సో తేల్చడం ఏం చెప్తుందంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ఏ లైన్ drawn parallel to one side and it intersects remaining two sides in two distinct points, then the ratio is same. So that line divides the two sides in the same ratio అనేది మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం చెప్తాం. సో అది మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ తీసుకున్నప్పుడు ఏ ట్రయాంగిల్ ఏబిసిలో బీసీ ప్యారలల్ గా ఒక లైన్ డ్రా చేస్తే అది టూ సైడ్స్ టూ డిస్టింక్ట్ పాయింట్ డి కామా ఈ దగ్గర ఇంటర్సెక్ట్ చేసినప్పుడు బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం ఏమవుతుందంటే ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసి. సో దీన్ని మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటాం. నెక్స్ట్ కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం బీపీటీ. సో ఇదేం చెప్తుందంటే ట్రయాంగిల్ ఇక్కడ ప్యారల్ గా ఉండాలి. సో ట్రయాంగిల్ ఏ లైన్ divides two sides in the same ratio. So ABC triangle line DE divides AB comma AC in the same ratio. AD by DB equal to AE by EC implies that line parallel to థర్డ్ సైడ్ అనేది కాన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. సో బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం ఒక సైడ్ కి ఒక లైన్ పెద్దగా డ్రా చేసినప్పుడు రిమైనింగ్ టూ సైడ్స్ ని టూ డిస్టింక్ట్ పాయింట్స్ దగ్గర డివైడ్ చేసినప్పుడు దట్ టూ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో అనేది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. దాని కాన్వర్స్ ఏమవుతుందంటే ఇన్ ఏ ట్రయాంగిల్ a line divides two sides in the same ratio, then that line is parallel to third side అనేది basic proportionality. సో నెక్స్ట్ దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ట్రయాంగిల్ ఏబిసిలో డి అనేది మిడ్ పాయింట్. సో మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. సో ఇఫ్ యూ డ్రా ఎ లైన్ parallel to BC, then through D it intersects E, then E is midpoint of AC అవుతుంది. సో ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం తీసుకొని దీన్ని మనం అర్థం చేయొచ్చు. నెక్స్ట్ మనకి క్రైటీరియన్ ఆఫ్ సిమిలారిటీ. క్రైటీరియన్స్ ఆఫ్ సిమిలారిటీ. సో ఇక్కడ సిమిలారిటీకి సింబల్ ఇలా సింబల్ వాడతాం. దీన్ని సిమిలర్ టు అని వెయిట్ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ది SAS similarity rule. SAS similarity rule. So in two triangles, two sides of one triangle are proportional to
two sides of another triangle and included angles are equal, then they are similar. So in triangle PQR, triangle ABC, PQ by AB equal to QR by BC and angle Q equal to angle B, then triangle ABC is similar to triangle PQR. So దీన్ని SAS similarity rule అంటారు. నెక్స్ట్ AA similarity rule. AAA similarity rule. So in two triangles, the three angles of one triangle are equal to corresponding angles of another triangle are then their sides are in proportion and hence they are similar. అంటే ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ PQR లో యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ పి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఆర్, దెన్ ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు ట్రయాంగిల్ PQR అవుతుంది. దీన్నే AAA similarity rule అంటాం. So in a triangle, sum of three angles are 180 degrees. Hence, if two angles are equal, then another two angles also equal. So we can say AA similarity rule. So in two triangles, the corresponding angles in first two triangles, two angles are equal to in second triangle two angles. Then the two triangles are said to be similar. దీన్ని మనము AA similarity rule అంటాం. నెక్స్ట్ SSS similarity rule. సో అంటే in two triangles the ratio of corresponding sides are equal, then the corresponding angles are equal and the two triangles are insimilar. So AB by BC and PQ equal to BC by QR equal to CA by PR. Then triangle ABC is similar to triangle PQR అవుతుంది. దీన్ని SSS similarity rule అంటారు. సో ఇక్కడ మనకి 1-1 కరస్పాండెన్స్ కంపల్సరీ ఉంటుంది. సో కాంగ్రెస్ లాగానే ఏ ప్లేస్ లో P ఉండాలి, బి ప్లేస్ లో Q, సి ప్లేస్ లో R. ఈ ఆర్డర్ అనేది మనకి సిమిలారిటీ రూల్స్ లో కూడా కంపల్సరీ వర్కం అవుతుంది. నెక్స్ట్ మిగిలింది RHS కాంగ్రుయెంట్ రూల్, RHS similarity rule, RHS similarity rule. So in two right angle triangles, hypotenuse, side of one triangle are proportional to
hypotenuse and side of another triangle, then they are similar. దీన్ని మనము RHS రైట్ యాంగిల్ హైపోటెనస్ సిమిలారిటీ రూల్ అని కూడా చెప్పుకుంటాం. సో మనం ఇంకా వీటి మీద ప్రాబ్లం తీసుకున్నప్పుడు ఆల్ కాంగ్రుయంట్ ఫిగర్స్ ఆర్ సిమిలర్ అవుతాయి, బట్ ఆల్ similar figures need not to be congruent. So, similar figures congruent కానవసరం లేదు. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇక్కడ ABCD is a trapezium, AB parallel to CD, E, F are 2 points on non-parallel sides if EF parallel to AB, then AE by ED equal to BF by FC అవుతుంది. సో ABC ట్రపీజియంలో AB parallel to DC. So E, F are 2 points on non-parallel sides AD, BC. If EF parallel to AB అయితే AE by ED equal to BF by FC. నెక్స్ట్ అదేవిధంగా ABCD ట్రపీజియంలో AB parallel to CD. నెక్స్ట్ OE point of intersection of diagonals of trapezium, then AB parallel to DC, then AO by BO equal to CO by DO అవుతుంది. సో ABCD ట్రపీజియంలో AB parallel to DC, AO by BO equal to CO by DO అవుతుంది. నెక్స్ట్ దీనికి కాన్వర్స్ గా ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ABCD, O is point of intersection of diagonals and AO by BO equal to CO by DO, then ABCD is a trapezium చెప్తుంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఫిగర్ ఎలా ఇచ్చి ABCD, ఇది FG తీసుకున్నప్పుడు ఫ్రమ్ ఫిగర్ if AE by రెండు ప్యారలల్ ఉన్నప్పుడు EF equal to AF by FG, AE by EB, AE by EB equal to AF by FC. Then మనం ఏం చెప్పొచ్చు అంటే AE by EB equal to AG by GD అని మనం ఈ సిమిలారిటీ బేసిక్ ప్రపోర్షన్ థియరం యూజ్ చేసుకుని ప్రూవ్ చేయవచ్చు.
నెక్స్ట్ అదేవిధంగా ABC triangle. In this figure, P, Q, R are points on AO, BO, CO. If AB parallel to PQ, AC parallel to PR, then BC parallel to QR అవుతుంది. సో ఈ టూ సైడ్స్ ప్యారల్ ఉంటే ఇవి ప్యారల్ ఉంటాయి, ఇవి కూడా మనకి ప్యారల్ గా ఉంటాయని మనకి ఈ బేసిక్ ప్రపోర్షన్ థియరం పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు, ప్రూవ్ చేయొచ్చు. సో మనకి 9th క్లాస్ లో కోఆర్డినేట్స్ తీసుకుంటే, సో కోఆర్డినేట్స్ డెఫినేషన్ తీసుకున్నప్పుడు a simple closed figure formed with 4 line segments is called a quadrilateral. So quadrilateral లో sum of 4 angles, internal angles is 360 degree. Sum of external angles also మనకి 360 degree వస్తుంది. వీళ్ళు టైప్స్ ఆఫ్ కోఆర్డినేట్ తీసుకున్నప్పుడు ట్రెపీజియం, 1 pair of opposite sides parallel కొట్టే దాన్ని ట్రెపీజియం అన్నా, 2 pairs of opposite sides parallel కొట్టే దాన్ని parallelogram అన్నా. సో parallelogram లో 1 యాంగిల్ 90 degrees అంటే దాన్ని రెక్టాంగిల్ అన్నా. సో parallelogram లో ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని రాంబస్ అని, parallelogram లో ఆల్ సైడ్స్ అండ్ ఆల్ యాంగిల్స్ ఈక్వల్ అయితే దాన్ని స్క్వేర్ అని. సో కోఆర్డినేట్ లో సో పేర్స్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్ యొక్క లెంగ్త్ ఈక్వల్ అయితే దాన్ని హైట్ అని మనం కింద నేర్చుకున్నాం. సో ఇప్పుడు 9th క్లాస్ వచ్చేసరికి పారలాగ్రామ్స్ ఎక్కువగా మనకి కాంగ్రుయెంట్ రూల్ యూజ్ చేసుకొని వాటి యొక్క ప్రాపర్టీస్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ప్రాపర్టీ తీసుకుంటే, ఇన్ ఏ పారలాగ్రామ్ diagonal divides it into 2 congruent triangles. సో మనకి పారలాగ్రామ్ లో ఒక డయాగ్రామ్ అనేది దాని 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ గా డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ది లెంగ్త్స్ ఆఫ్ opposite sides of parallelogram are equal. సో మనకి parallelogram లో ఆపోజిట్ సైడ్స్ యొక్క లెంగ్త్ ఈక్వల్ అవుతుంది. దీని కాన్వర్స్ ఇన్ ఏ కోఆర్డినేటరల్ the lengths of opposite sides are equal, then it is a parallelogram అని మనం ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాపర్టీ తీసుకుంటే, in a parallelogram, opposite sides angles are equal. Opposite angles are equal. So parallelogram లో opposite angles equal అవుతాయి. సో దీని కాన్వర్స్ గా in a quadrilateral opposite sides are equal, opposite angles are equal. Angles are equal, then it is a parallelogram అని చెప్తాం. నెక్స్ట్
In a parallelogram, diagonals bisect each other అని చెప్తాం. సో డయాగ్నల్స్ అనేవి బైసెక్ట్ ఈచ్ అదర్ తీసుకుంటాం. దీని కాన్వర్స్ in a quadrilateral diagonals are bisects, then it is a parallelogram అని చెప్తాం. Next, if one angle of parallelogram is right angle, then it is a rectangle. So parallelogram లో వన్ యాంగిల్ అది రైట్ యాంగిల్ అయినప్పుడు అది మనం రెక్టాంగిల్ అని చెప్పచ్చు. నెక్స్ట్ మనకి కోఆర్డినేటర్, ఎనీ కోఆర్డినేటర్ యొక్క మిడ్ పాయింట్స్ ని, ఆపోజిట్ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ ని జాయిన్ చేసినప్పుడు మనకి ఫామ్ అయ్యేది ఒక ప్యారలలోగ్రామ్ అవుతుంది. సో ద జాయిన్ ఆఫ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ quadrilateral in an order forms a parallelogram. సో దీనికంటే ముందు మనకి మిడ్ పాయింట్ థీరం వస్తుంది. సో మిడ్ పాయింట్ థీరం, సో మిడ్ పాయింట్ థీరం ఏం చెప్తుందంటే, ఇన్ ఏ ట్రయాంగిల్ the line segment joining midpoints of two sides is parallel to third side and half of the third side. అంటే in triangle ABC లో AB midpoint D, AC midpoint D అయినప్పుడు DE parallel to BC and DE equal to half BC అనేది మిడ్ పాయింట్ థీరం చెప్తుంది. సో త్రిభుజంలో రెండు భుజాల మధ్య బిందువు కలిపి రేఖాఖండం మూడో భుజానికి సమాంతరంగాను దాని పొడవులో సగం ఉంటుంది అనేది మనకి మిడ్ పాయింట్ థీరం చెప్తుంది. నెక్స్ట్ దీనికి కాన్వర్స్ ఏం చెప్తామంటే, ట్రయాంగిల్ ఏబిసిలో టూ అంటే వన్ సైడ్ యొక్క మిడ్ పాయింట్ ద్వారా థర్డ్ సైడ్ కి ప్యారలల్ గా రాసేటువంటి లైన్ సెగ్మెంట్ సెకండ్ సైడ్ ని కూడా బైసెక్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బేస్డ్ ఆన్ మిడ్ పాయింట్ థీరం మనకు కొన్ని ప్రాపర్టీస్ వస్తాయి, అవి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లం చూసినప్పుడు ఎల్ కామా ఎం అనేవి టూ ప్యారలల్ లైన్స్. ఈ ప్యారలల్ లైన్స్ ని, సో ఇది ఎల్ లైన్, ఎం లైన్, పి అనే లైన్ ట్రాన్స్వర్సల్ లైన్ అయినప్పుడు ద ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టార్స్, ఇది ఏ, ఇక్కడ బి దగ్గర ఇంటర్సెక్ట్ అయితే ఈ యాంగిల్ బైసెక్టార్స్, ఈ యాంగిల్ బైసెక్టార్, యాంగిల్ బైసెక్టార్. సో ఇక్కడ ABCD అయితే ACBD
ఈజ్ ఏ రెక్టాంగిల్ అని మనం ప్రూవ్ చేస్తాం. అంటే టూ ప్యారలల్ లైన్స్ ని ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ఇన్సర్ట్ చేసినప్పుడు ఫామ్ అయినటువంటి ఈ interior angles bisectors forms a quadrilateral, then that quadrilateral is a rectangle. అదేవిధంగా ఒక పారలాగ్రామ్ తీసుకున్నప్పుడు పారలాగ్రామ్ యొక్క ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టార్స్, సో ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టార్స్ అనేవి మనకి క్వాడ్రిలేటరల్ ఫామ్ చేసినప్పుడు ఈ క్వాడ్రిలేటర్ అనేది ఇక్కడ ఏబిసిడి అనేది ఒక పారలాగ్రామ్. సో పారలాగ్రామ్ అనేప్పుడు యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి యొక్క ఇంటర్నల్ యాంగిల్ బైసెక్టార్స్ మనకి పిక్యూఆర్ఎస్ అనే క్వాడ్రిలేటర్ ఫామ్ చేసినప్పుడు పిక్యూఆర్ఎస్ అనేది మనకి ఏమవుతుందంటే ఈజ్ ఏ రెక్టాంగిల్ అవుతుంది. నెక్స్ట్ మిడ్ పాయింట్ థియరం బేస్ చేసుకొని మనకి కొన్ని ప్రాపర్టీస్ చూసినప్పుడు, సో మనకి పారలాగ్రామ్ లో డయాగనల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అవుతాయి. సో ఇది ఏబిసిడి పారలాగ్రామ్ అయినప్పుడు ఈ ఏబిసిడి యొక్క పారలాగ్రామ్ లో మనకి ఏబి మిడ్ పాయింట్ పి, బిసి మిడ్ పాయింట్ క్యూ, సిడి మిడ్ పాయింట్ ఆర్, ఏడి మిడ్ పాయింట్ ఎస్ తీసుకున్నప్పుడు సో ఈ ఏసీకి పిక్యూ అనేది ప్యారలల్ ఉంటుంది, అదేవిధంగా ఆర్ఎస్ కూడా ప్యారలల్ ఉంటుంది. నెక్స్ట్ బిడికి క్యూఆర్ ప్యారలల్ ఉంటుంది, సో పిఎస్ కూడా ప్యారలల్ ఉంటుంది, వాటికి లెంగ్త్ లో హాఫ్ ఉంటుంది కాబట్టి పిక్యూఆర్ఎస్ ఈజ్ ఏ పారలాగ్రామ్. సో ఇక్కడ మనకి ఇవి వీటి యొక్క లెంగ్స్ ఆపోజిట్ సైడ్స్ యొక్క లెంగ్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి ఇది పారలాగ్రామ్. నెక్స్ట్ మనకి ఒక రాంబస్ తీసుకుంటే రాంబస్ లోని సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్ మనం ఆర్డర్ లో జాయిన్ చేసినప్పుడు అవి డయాగ్నల్స్ పర్ఫెక్ట్ గా ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ యాంగిల్ 90, ఇక్కడ యాంగిల్ కూడా 90 వస్తుంది. కాబట్టి ఈ సైడ్స్ అంటే డయాగ్నల్స్ డిఫరెంట్ సైడ్స్ కాబట్టి మనకు ఫామ్ అయ్యేది ఏమవుతుందంటే రెక్టాంగిల్ అవుతుంది. అంటే ద జాయిన్ ఆఫ్ మిడ్ పాయింట్స్ ఆఫ్ రాంబస్ ఫార్మ్స్ ఏ రెక్టాంగిల్. అంటే రాంబస్ యొక్క మిడ్ పాయింట్స్ ని ఆర్డర్ లో జాయిన్ చేసినప్పుడు మనకు ఫామ్ అయ్యేది ఏమవుతుందంటే ఒక రెక్టాంగిల్ అవుతుంది. అలా కాకుండా ఒక రెక్టాంగిల్ తీసుకున్నప్పుడు రెక్టాంగిల్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి, డయాగ్నల్స్ కూడా ఈక్వల్ కాబట్టి ఈక్వల్ అండ్ బైసెక్ట్ అవుతాయి కాబట్టి వీటి యొక్క మిడ్ పాయింట్స్ మనం జాయిన్ చేసినప్పుడు సో ఇది ఏబిసిడి రెక్టాంగిల్ అనుకున్నప్పుడు మనకి వీటికి మిడ్ పాయింట్స్ మనం ఆర్డర్ రాసినప్పుడు పిక్యూఆర్ఎస్ వీటిలో డయాగ్నల్స్ ఈక్వల్ కాబట్టి ఆల్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి, పీకేఆర్ఎస్ ఆల్ సైడ్స్. దేర్ఫోర్ పిక్యూఆర్ఎస్ అనేది ఏమవుతుందంటే ఈజ్ ఏ రాంబస్ అవుతుంది. సో మనకి the join of midpoints of a rectangle forms a rhombus అవుతుంది. నెక్స్ట్ మనకి స్క్వేర్ తీసుకున్నప్పుడు స్క్వేర్ లో డయాగనల్స్ ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ టూ డయాగనల్స్ ఈక్వల్ టు 90 degrees కాబట్టి ఇది ఏబిసిడి స్క్వేర్ అయినప్పుడు వీటికి మిడ్ పాయింట్స్ పిక్యూఆర్ఎస్ తీసుకున్నప్పుడు సో ఇవి ఆల్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి, డయాగనల్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయి కాబట్టి మధ్యలో యాంగిల్ కూడా ఏమవుతుందంటే 90 degrees అవుతుంది. దేర్ఫోర్
PQRS ఈజ్ ఏ స్క్వేర్ అవుతుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎనీ కోఆర్డినేటర్ తీసుకొని దాని మిడ్ పాయింట్స్ జాయిన్ చేస్తే మనకి ఏమవుతుందంటే పారలోగ్రామ్ అవుతుంది. పారలోగ్రామ్ యొక్క మిడ్ పాయింట్స్ అట్లా జాయిన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంటే పారలోగ్రామ్ వస్తుంది. నెక్స్ట్ రాంబస్ యొక్క మిడ్ పాయింట్స్ జాయిన్ చేసినప్పుడు మనకి రెక్టాంగిల్ వస్తుంది. సో రెక్టాంగిల్ యొక్క మిడ్ పాయింట్స్ జాయిన్ చేసినప్పుడు మనకి రాంబస్ వస్తుంది. స్క్వేర్ యొక్క మిడ్ పాయింట్స్ జాయిన్ చేసినప్పుడు మనకి స్క్వేర్ వస్తుంది. దాంతో పాటుగా ట్రయాంగిల్ ఏబిసి యొక్క మిడ్ పాయింట్స్ ఏబిసి అయినప్పుడు వీటి మిడ్ పాయింట్స్ డిఈఎఫ్ గా తీసుకున్నప్పుడు ఈ మిడ్ పాయింట్స్ జాయిన్ చేసేటువంటి ఈ ట్రయాంగిల్ డిఈఎఫ్ కలిపితే మనకి ఇది ఏబిసి ట్రయాంగిల్ is divided into 4 congruent triangles. సో ఒక ట్రయాంగిల్ లో ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్ ని అట్లా జాయిన్ చేసినప్పుడు మనకి ఆ ఫామ్ అయ్యే ట్రయాంగిల్ అనేది మిగతా రిమైనింగ్ ట్రయాంగిల్స్ తో కాంగ్రుయెంట్ గా ఉంటుంది. సో ఈ 4 ట్రయాంగిల్స్ అనేవి ఆ ట్రయాంగిల్ ని 4 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. నెక్స్ట్ సర్కిల్స్. సో సర్కిల్ అంటే మనకు తెలుసు ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ఇన్ ఏ ప్లేన్ విచ్ ఆర్ ఎట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. సో ఈ ఫిక్స్డ్ పాయింట్ నుంచి మనకి కాన్స్టెంట్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఈ పాయింట్స్ లోకస్ మనం ఏమంటామంటే సర్కిల్ అంటాం. ఈ ఫిక్స్డ్ పాయింట్ ని సెంటర్ ఆఫ్ సర్కిల్ సెంటర్ అని, ఈ కాన్స్టెంట్ డిస్టెన్స్ ని రేడియస్ అని మనం డిస్కస్ చేసుకున్నాం. సో సర్కిల్ పైన ఎనీ 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తే దీన్ని మనము ద పార్ట్ ఆఫ్ సర్కిల్ బిట్వీన్ 2 పాయింట్స్, దీన్ని ఏబి ఆర్క్ అని, the line segment joining 2 points on the circle AB. సో దీన్ని AB కార్డ్ అని. నెక్స్ట్ సర్కిల్ లో సెంటర్ నుంచి 2 రేడియై, సో ఇది OCD. సో COD అనేది మనకి సెక్టార్, అంటే the portion of circle between 2 radii is a sector అని మనం డెఫినేషన్ నేర్చుకున్నాం ఆల్రెడీ. సో ఇప్పుడు మనకి ఇక్కడ 9th క్లాస్ లో వచ్చేసి ప్రాపర్టీ తీసుకున్నప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈక్వల్ కార్డ్స్ మేక్స్ equal angles at center of circle. సో మనకి 2 కార్డ్స్ ఈక్వల్ లెంగ్త్ ఉన్నప్పుడు అవి సెంటర్ దగ్గర సేమ్ యాంగిల్ చేస్తాయని. నెక్స్ట్ దీని కాన్వర్స్ 2 కార్డ్స్ ఆర్ making same angle at center, then they are equal. So 2 కార్డ్స్ అనేవి సెంటర్ దగ్గర సేమ్ యాంగిల్ చేస్తున్నప్పుడు వాటి యొక్క లెంగ్త్స్ అనేది ఏమవుతాయంటే ఈక్వల్ ఉంటాయి. నెక్స్ట్ the perpendicular drawn from center to chord bisects the chord. సో మనకి ఒక సెంటర్ నుంచి కార్డ్ కి
పర్పెండిక్యులర్ డ్రా చేసినప్పుడు అది ఆ కార్డ్ ని బైసెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, ద పర్పెండిక్యులర్ bisector of chord passes through center of circle. సో ఒక కార్డు యొక్క పర్పెండిక్యులర్ బైసెక్టర్ అనేది ఆ సర్కిల్ యొక్క సెంటర్ గుండా పాస్ అవుతూ ఉంది. నెక్స్ట్, ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ of diameters of circle is center. సో మనకి సెంటర్ గుండా పాస్ అయ్యేటువంటి కార్డ్ ని మనము డయామీటర్ అంటాం. సర్కిల్లో డయామీటర్ అనేది లాంగెస్ట్ కార్డ్ అవుతుంది. సో ఈ డయామీటర్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుందంటే మనకి సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అవుతుంది. నెక్స్ట్, ద కార్డ్స్ విచ్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ సెంటర్ are equal. సో టూ కార్డ్స్ సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు వాడి యొక్క లెంగ్త్స్ ఏమి అవుతాయంటే ఈక్వల్ గా ఉంటాయి. సో దీని కాన్వర్సిబుల్ సేమ్. సో ఈక్వల్ కార్డ్స్ ఆర్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ distant from center of circle. సో ఈక్వల్ కార్డ్స్ అనేవి సర్కిల్ సెంటర్ నుండి ఈక్వి డిస్టెన్స్ లో ఉంటాయి. నెక్స్ట్, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే మనకు తెలుసు, టూ సర్కిల్స్ విత్ సేమ్ సెంటర్ అండ్ డిఫరెంట్ రేడియై, వీటిని మనము కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటాం. సో ఈ కాన్సెంట్రిక్ సర్కిల్స్ లో మనకి ఒక సర్కిల్ యొక్క బిగ్ సర్కిల్ యొక్క కార్డ్ అనేది సెకండ్ స్మాల్ సర్కిల్ ని టచ్ చేసినప్పుడు ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఇది బైసెక్ట్ చేయబడుతుంది అనేది మనకు ఒక ప్రాపర్టీగా చెప్పుకోవచ్చు. సో ఓ సెంటర్ గా ఉండే టూ సర్కిల్స్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉన్నప్పుడు, సో ఏబి కార్డ్ అనేది సెకండ్ సర్కిల్ సి దగ్గర ఇంటర్సెక్ట్ చేయనప్పుడు ఆ సి దగ్గర ఏబి కార్డ్ అనేది బైసెక్ట్ అవుతుంది అండ్ ఓసి అనేది ఏబికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. సో నెక్స్ట్ ఒక ప్రాబ్లం ఇచ్చినాడు. సో టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆఫ్ రేడియై, స్మాలర్ సర్కిల్ యొక్క రేడియై 3 సెంటీమీటర్స్, బిగ్గర్ సర్కిల్ యొక్క రేడియస్ 5 సెంటీమీటర్ అయినప్పుడు లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ ఏబి అని. సో ఇక్కడ ఇది పర్పెండిక్యులర్ బైసెక్టర్ కాబట్టి ఇది మిడ్ పాయింట్ అవుతుంది, ఏబి మిడ్ పాయింట్. సో పైథాగరస్ థియరం ప్రకారం మనకి ఏసీ ఈక్వల్ టు √5² - c² అంటే √16 అంటే 4 సెంటీమీటర్స్ అవుతుంది. సో లెంగ్త్ ఆఫ్ ది కార్డ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ బీసీ అంటే 8 సెంటీమీటర్స్. నెక్స్ట్ మనకి సైక్లిక్ పాయింట్స్. సో సైక్లిక్ పాయింట్స్ అంటే ఏంటి అంటే టు ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 పాయింట్స్. సో ఏబి అనే 2 పాయింట్స్ అయినప్పుడు ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ అనేది ఏబిఎస్ లైన్ సెగ్మెంట్ సేమ్ సైడ్ మీద ఉన్నటువంటి
2 పాయింట్స్ సి కామా డి దగ్గర సేమ్ యాంగిల్స్ చేస్తున్నప్పుడు అంటే యాంగిల్ ఏసీబి ఈక్వల్ టు యాంగిల్ ఏడిబి అయితే సో దీస్ 4 పాయింట్స్ అనేవి ఒకే సర్కిల్ మీద ఉంటాయి. సో దీస్ 4 పాయింట్స్ లై అండ్ సేమ్ సర్కిల్ అన్నారు. సో ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే కాన్సైక్లిక్ పాయింట్స్. కాన్సైక్లిక్ పాయింట్స్. సో the line segment joining 2 points makes equal angles and at 2 points on the same side of the line segment. Then that 4 points lie on a circle. That points are said to be concyclic points. Next one again. Cyclic quadrilateral. So cyclic quadrilateral means 4 vertices of a cycle, 4 vertices of quadrilateral lie on a circle. Lie on a circle. Then they are said to be cyclic quadrilateral. సో cyclic quadrilateral లో మనం తీసుకున్నప్పుడు సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ cyclic quadrilateral ఈక్వల్ టు 180 degrees. cyclic quadrilateral లో ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్ అనేది మనకి ఏమవుతుందంటే 180 degrees వస్తుంది. సో in a quadrilateral sum of opposite angles are 180 degree, then it is a cyclic quadrilateral. సో ఏదైనా quadrilateral లో సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ తీసుకున్నప్పుడు 180 అయితే అది సైక్లిక్ quadrilateral అవుతుంది. నెక్స్ట్ cyclic parallelogram. Cyclic parallelogram is a rectangle. సో మనకి parallelogram లో సమ్ ఆఫ్ అంటే ఆపోజిట్ యాంగిల్స్ యొక్క మెజర్స్ ఈక్వల్ అవుతాయి. అదే సైక్లిక్ అయినప్పుడు సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ 180 అవుతాయి కాబట్టి ఈచ్ యాంగిల్ 90 అవుతుంది. కాబట్టి cyclic parallelogram is a rectangle అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి 10th క్లాస్ సర్కిల్స్ లోకి వచ్చేసరికి ఇన్ ఏ ప్లేన్ ఇఫ్ we take one circle and a line, if it is not intersect then it is called non-intersecting line. So if the circle touches the line at one point, it is called tangent. So if the line intersects the circle at 2 points, so this is called secant line. Secant. So లైన్ అనేది సర్కిల్ టచ్ చేయకుండా పోతే దాన్ని నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్ అని, లైన్ అనేది సర్కిల్ 1 పాయింట్ దగ్గర టచ్ చేస్తే దాన్ని టాంజెంట్ అని. సో సర్కిల్ ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసినప్పుడు దీన్ని మనం సీకెంట్ లైన్ అని నేమిస్తాం. సో టాంజెంట్ అనేది లాటిన్
వాడినటువంటి టాంజెరే అనే వాడి నుంచి వచ్చింది. సో టాంజెరే అంటే మీనింగ్ టు టచ్. సో టచ్ అనే మీనింగ్ తో టాంజెరే అనే టర్మ్ వచ్చింది. ఈ టాంజెంట్ అనే పదంని డానిష్ మ్యాథమెటిషియన్ థామస్ ఫినాకే ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ టైం. సో టాంజెంట్ అనే టర్మ్ ని ఇంట్రడ్యూస్ చేసింది డానిష్ మ్యాథమెటిషియన్ థామస్ ఫినాకే. సో if a circle touches a line at one point, then that line is called tangent. The common point to circle and line is called point of contact. Point of contact. So at point of contact, the tangent is perpendicular to radii. సో ఇక్కడ యాంగిల్ అనేది మనకి సెంటర్ అనుకుంటే సెంటర్ ని పాయింట్ ని పి ని టచ్ చేసే ఈ లైన్ సెగ్మెంట్ మనం రేడియస్ అంటాం. సో ఈ రేడియస్ అనేది ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర టాంజెంట్ తో రైట్ యాంగిల్ ఫార్మ్ అవుతుంది. మరి ఒక సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ ఉంటాయంటే నంబర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ అంటే ఇన్ఫైనైట్. సో దేర్ ఆర్ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్. మరి నంబర్ ఆఫ్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ ఎ సర్కిల్. సో ఈ పాయింట్ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే 2 టాంజెంట్స్. సో అదే పాయింట్ ఆన్ ద సర్కిల్ అయినప్పుడు ఈ పాయింట్ దగ్గర ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే 1 టాంజెంట్. అదే పాయింట్ ఇన్సైడ్ ద సర్కిల్ అన్నప్పుడు నంబర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే నిల్. సో పాయింట్ అనేది ఎక్స్టర్నల్ పాయింట్ అయినప్పుడు నంబర్ ఆఫ్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ అంటే 2. పాయింట్ ఆన్ ద సర్కిల్ అయినప్పుడు నంబర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే 1 టాంజెంట్ అవుతుంది. పాయింట్ అనేది ఇన్సైడ్ ద సర్కిల్ అయినప్పుడు నంబర్ ఆఫ్ టాంజెంట్స్ అనేది 0 అవుతుంది. మరి నంబర్ ఆఫ్ ప్యారలల్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్. సో ఈ టాంజెంట్ ప్యారలల్ గా ఉండడానికి పాసిబిలిటీస్ అంటే 2 ప్యారలల్ టాంజెంట్స్. 2 ప్యారలల్ టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ టు ఏ సర్కిల్. సో ద టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్ట్రీమిటీస్ ఆఫ్ డయామీటర్. సో ఈ డయామీటర్ అంటే ఈ డయామీటర్ యొక్క ఎక్స్ట్రీమిటీస్ నుంచి డ్రా చేసే టాంజెంట్స్ ఎలా ఉంటాయంటే ప్యారలల్ అవుతాయి. నెక్స్ట్ మనకి లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ అంటే ఇఫ్ డ్రా ఏ టాంజెంట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్, ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద external point to point of contact of the circle, the line segment is called length of the tangent. So AP, so the lengths of the tangent drawn from external points are equal. AP equal to PB. So if radius is R, the distance from center to the circle, external point, center of the circle to external point is D. Then length of the tangent AP or PA equal to root of OP square minus OA square equal to D square minus R square. So here the angle between tangent and radius is right angle. So it is a right angle. PO is hypotenuse. So by Pythagoras theorem, PO square equal to OA square plus AP square. So AP equal to root of OP square minus OA square equal to root of D square minus R square.
నెక్స్ట్ మనకి 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ లో బిగ్ సర్కిల్ యొక్క కార్డ్ అనేది స్మాల్ సర్కిల్ కి టాంజెంట్ అయినప్పుడు, సో ఈ పాయింట్ ఆఫ్ టాంజెంట్ దగ్గర ఈ కార్డ్ అనేది బైసెక్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి దీనికి మనకి లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ అన్నప్పుడు ఈ టాంజెంట్ అనేది మనకి ఏమవుతుందంటే రూట్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. ఇది బిగ్ రేడియస్, ఇది స్మాల్ రేడియస్ అయినప్పుడు ఈ లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్ ఏమవుతుందంటే రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. అదే ఒక సర్కిల్ యొక్క సైడ్ అనేది డయామీటర్ తీసుకొని మనము సర్కిల్స్ డ్రా చేసినప్పుడు ఆ సర్కిల్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది థర్డ్ సైడ్ మీద లై అయి ఉంటుంది. ఇదొక కాన్సెప్ట్. నెక్స్ట్ మనకి ఎక్స్టర్నల్ పాయింట్ పి నుంచి పిఏ పిబి 2 టాంజెంట్స్ డ్రా చేసినప్పుడు, సో the angle between 2 tangents at external point and the angle between 2 line segments joining point of contact and center are supplementary angles of that. అంటే angle APB plus angle AOB ఈక్వల్ మనకి 180 degrees వస్తుంది. ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర 90 degrees, ఇది 90 degrees కాబట్టి సో ఈ ఏపీబిఓ అనేది కోఆర్డినేటర్ కాబట్టి సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ 360, ఇవి రెండు 180 పోతాయి. 2 యాంగిల్స్ ఏమవుతాయంటే మనకి 180 degrees వస్తాయి. సో నెక్స్ట్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ సెంటర్ టు ఎక్స్టర్నల్ పాయింట్. ఈ లైన్ సెగ్మెంట్ అనేది ఈ 2 యాంగిల్స్ అంటే యాంగిల్ బిట్వీన్ 2 లైన్స్ ని బైసెక్ట్ చేస్తుంది. ఇక్కడ యాంగిల్ బిట్వీన్ 2 రేడియస్ ని కూడా మనకి బైసెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్ పి నుంచి మనము ట్రాంజెంట్ డ్రా చేసినప్పుడు ఇది సెంటర్ అనేది ఓ. సో ఇక్కడ కాంటాక్ట్ ఇది పి క్యూఆర్ అనుకుంటే పిక్యూపిఆర్ అనేవి టాంజెంట్స్ అయినప్పుడు ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ క్యూ కామా అయితే మనకి వీటి మధ్య రిలేషన్ యాంగిల్ క్యూపిఆర్. నెక్స్ట్ యాంగిల్ ఓక్యూఆర్. సో and QPR equal to 2 యాంగిల్ OQR అవుతుంది, లేదా యాంగిల్ OQR ఈక్వల్ టు 1/2 యాంగిల్ QPR అవుతుంది. సో ఇక్కడ యాంగిల్ థీటా అనుకుంటే ఈ యాంగిల్ ఏమవుతుందంటే θ/2 అవుతుంది. నెక్స్ట్ ఒక కోఆర్డినేటర్ అనేది సర్కిల్ ని సర్కంస్క్రైబ్ చేస్తున్నప్పుడు ఏ కోఆర్డినేటర్ ఈ సర్కంస్క్రైబ్స్ ఏ సర్కిల్, దెన్ ద సమ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ కోఆర్డినేటర్ ఆర్ ఈక్వల్. అంటే ఏబిసిడి అనేది కోఆర్డినేటర్ సర్కిల్ ని సర్కంస్క్రైబ్ చేసుకున్నప్పుడు మనకి ఏబి ప్లస్ సిడి ఈక్వల్ టు బిసి ప్లస్ ఏడి అవుతుంది. అది ప్రూవ్ చేయడం కోసం లెంగ్త్స్ ఆఫ్ ది టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్షన్ పాయింట్స్ ఆఫ్ ది సర్కిల్ ఈక్వల్ తీసుకొని మనం ప్రూవ్ చేస్తాం. అప్పుడు ఏబి ప్లస్ సిడి ఈక్వల్ టు బిసి ప్లస్ ఏడి అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ మీద మనకి if a parallelogram
circumscribes a circle, then it is a, so if a parallelogram circumscribes a circle, then it is a rhombus. ఎందుకంటే మనకి parallelogram లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి. సో ఈ టూ సైడ్స్ సమ్ ఈక్వల్ అయినప్పుడు మనకి ఆల్ సైడ్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి అది ఏమవుతుందంటే రాంబస్ అవుతుంది. అదే ఇఫ్ ఏ రెక్టాంగిల్ circumscribes a circle, then it is a స్క్వేర్ అవుతుంది. సో సమ్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఆ రెక్టాంగిల్ కాస్త మనకి ఏమవుతుందంటే స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఒక సర్కిల్ ని కోఆర్డినేట్ అన్నప్పుడు అనేది సర్కమ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు, సో ద సమ్ ఆఫ్ యాంగిల్స్ మేడ్ బై ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ కోఆర్డినేటర్ at center are supplementary angles. అంటే ఏబిసిడి కోఆర్డినేట్ అనేది మనకి సర్కిల్ సర్కమ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు సర్కిల్ యొక్క సెంటర్ పోయినప్పుడు యాంగిల్ ఏఓడి ప్లస్ యాంగిల్ బిఓసి ఈక్వల్ టు 180 degrees వస్తుంది. అదేవిధంగా యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ సిఓడి ఈక్వల్ టు 180 degrees. అంటే ఆపోజిట్ సైడ్స్ మేక్ సప్లిమెంటరీ యాంగిల్స్ at the center of the circle. నెక్స్ట్ మనకి ఇంకా కాన్సెప్ట్ చూసుకుంటే ఎనీ కార్డ్ ఇన్ ఏ సర్కిల్, ఈ సర్కిల్ లో ఏదైనా కార్డ్ అనేది సెంటర్ దగ్గర చేసే యాంగిల్. సో ఆర్క్ అనుకుంటే ఏబి అనే ఆర్క్ సెంటర్ దగ్గర చేసే యాంగిల్ రిమైనింగ్ సర్కిల్ పైన ఎనీ పాయింట్ ఆన్ ద సర్కిల్, రిమైనింగ్ సర్కిల్ ఈస్ డబుల్ టు దట్ యాంగిల్. అంటే ఇది ఓ సెంటర్, ఇది సి పాయింట్ అయితే యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 2 యాంగిల్ ఏసిబి అవుతుంది. సో అంటే an arc made by an angle made by an arc at center is double to an angle made by any point at any point on the remaining circle. Next to angle in a semicircle, angle in a semicircle is right angle. సో సెమీ సర్కిల్ లో యాంగిల్ అనేది మనకి రైట్ యాంగిల్ అవుతుంది. థ్యాంక్ యూ.